నీరసంగా ఉందా భూమి? కాస్త సరసం కావాలా? ఇప్పుడొద్దు. ఈ కుళ్ళుబోతు మొహంది యాసిడ్ తీసి నెత్తిన గుమ్మరించుకునేలా ఉన్నది. సార్ జ్యూస్. థ్యాంక్ యూ. పర్వాలేదు సార్. సరసం తర్వాత ఇస్తాను, ముందు జ్యూస్ తాగు. తాగు కొంచెం. అగ్గి పెట్టి, గుగ్గి పెట్టి, కోడి, కొంగ, లవ్వు, లాటు, చెంచు, బయట, టాంగ్, టీంగ్, హడిష్కా. ఏమైంది భూమి సడన్ గా? పళ్ళరసం తాగినా నీరసం వచ్చినది మాస్టారు. మీరు సరసం మొదలెడితే ఈలోపు బెల్లు మోగుతుందేమోనని చిన్న ఆట ఆడినానంతే. యు ఆర్ బ్రిలియంట్ భూమి. థ్యాంక్ యూ మాస్టారు. నాకు ఈ బీకర్ కూడా నచ్చలేదు, ఇంకోటి తీసుకుంటా. వావ్, అమ్మయ్యా అయిపోయినది విరాట్ బాబు. కొండమ్మా నీది అయిపోయినదా? నువ్వు కంగారులో అది అందులో వేసావా బయట వేసావా? అయ్యో నందిక ఏమైంది? నందిక ఏమైంది? నందిక ఏమైంది? ఏమైంది? మిగిలిన కెమికల్ ఇందులో వేసింది సార్, దాంతో పొగలు వచ్చాయి. నా అనుమానం నిజమే. నా కళ్ళు పోవాలని ప్లాన్ వేసినదన్నమాట. రండి హాస్పిటల్కి వెళ్దాం. కమాన్ కమాన్ ఫాస్ట్. హాస్పిటల్కి పోదాం బా. అది నా కళ్ళు పోగొట్టాలని చూసినది కొండమ్మా. అది కనిపెట్టి నాను ఆట అన్నట్టు చేసి మార్చేసినాను. ఇప్పుడు అదే దాని కళ్ళు పోగొట్టుకున్నది. నీ కళ్ళే పోగొట్టాలని చూసినాదా? దేవుడికి కళ్ళు లేవనుకున్నదా? అన్నీ సుత్తానే ఉంటాడు. దానికి బాగానే అయింది. పద. నీ బాధ తగ్గాలంటే కుక్కలా ఏడవకూడదు, నక్కలా మూల పెట్టకూడదు. నోరు తెరిచి అమ్మా అబ్బా అయ్యో అమ్మ కుయ్యో మొర్రో అని అరవాలి. కానీ నందిక వ్రతంలో ఉందిగా, పెళ్లి కోసం మూగ నోము నోస్తుంది పాపం. నీ బొంద కళ్ళైపోయాక పెళ్ళేంటే కుళ్ళు మొహందానా? దీన్నెవడు చేసుకుంటాడు? ఈ హాస్పిటల్ వార్డు బాయ్ కూడా చేసుకోడు. ఒకవేళ చేసుకున్నాడే అనుకో,
ఆడు జీవితాంతం దీని ఇలాగే ఇట్టా చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి దారి చూపిన దేవత నీ సేయి ఎన్నడు వీడక అని పాట పాడుకుంటూ అడుక్కు తినాలా. షడప్ కొండమ్మా. తను అసలే బాధలో ఉంటే మీరు ఇంతలా ఎందుకు ఏడిపిస్తున్నారు? పాపాలు చేస్తే నరకం దాకా ఎల్లనక్కర్లేదు విరాట్ బాబు. ఈడనే దేవుడు కళ్ళు పోగొడతాడంట. ఇప్పుడంత పాపం నందిక ఏం చేసింది? ఎవడు తీసుకున్న బొందలో వాళ్ళే పడి సత్తారని విన్నాను గాని ఇట్టా సూతాననుకోలేదు. అంటే నందిక తన కళ్ళని తనే పోగొట్టుకోవాలని చూసిందా? ఏ పిచ్చి మొహంది కూడా అట్ట చేయదు. ఈ దయ్యం మొహంది మాత్రం అట్ట ఎందుకు చేస్తుంది? ఎవరి కల్లో పోగొట్టాలని చూసినాది. దేవుడు దేని కల్లే ఎత్తుకుపోయి కాకులకి గద్దలకి వేసేసినాడు. ఈ గుడ్డిదాన్ని మీ అమ్మ ఎన్ని కోట్లిచ్చినా ఖచ్చితంగా కోడలిగా మాత్రం చేసుకోదు కాక చేసుకోదు. అబ్బా హాస్పిటల్ దాకా వచ్చి బయట డిస్కషన్ ఏంటి? తొందరగా లోపలికి తీసుకెళ్దాం పదండి. ఓకే, అపాయింట్మెంట్ 2 o'clock ఫిక్స్ చేయండి. ఏమైంది? కాలేజ్ ల్యాబ్లో కెమికల్ స్మోక్ కళ్ళలోకి పోయింది డాక్టర్ గారు. కళ్ళు కనిపించడం లేదు అంటుంది. సచ్చేదాకా గుడ్డిదాని మాదిరే బతకాల్సి వస్తుందేమోనని మాకు మహా సెడ్డ ఆనందంగా ఉన్నది మాటారు. ఆనందంగా కాదుకొండమ్మా, ఆందోళనగా ఉంది అనాలా. అదే అదే అదో రకంగా ఉన్నది. సరే, మీరంతా ముందు బయటికి వెళ్ళండి, ఐస్ చెక్ చేయాలి. ఓకే డాక్టర్. నానుంటాను. మీలో ఎవరైనా ఒకరే ఉండాలి. అందరూ బయటికి వెళ్ళండి. మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. నీ పేరేంటమ్మా? మోగదా? కాదు, మౌనవ్రతం చేస్తున్నది డాక్టర్ గారు. ఓకే, కళ్ళు తెరవమ్మా. ఇంకా ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేయి. నా కళ్ళే పోగొట్టాలని చూస్తావా? ఏమైంది అల్లుడు? మా నందికకి ఏమైంది? ఎక్కడుంది నందిక? లోపల డాక్టర్ గారు చూస్తున్నారు. అసలు ఎలా జరిగింది? ల్యాబ్లో ఒకదానికి బదులు ఇంకోటేసి పనికిరాని ప్రయోగం ఏదో చేసి ఎందుకు పనికి రాలేదా అని అందులో కళ్ళు పెట్టి తొంగి చూసినది. పొగలొచ్చి కంట్లోకి దూసుకుపోయినాయి. కాలిపోయినట్టు నల్లగా మసిబొగ్గు మాదిరి మారిపోయినాయి. ఓ మై గాడ్! కళ్ళకి ఏదైనా ప్రమాదమా? యాక్చువల్గా అయితే ప్రమాదం లేని ఫార్ములానే ప్రాక్టికల్స్లో ఇచ్చాము అమ్మమ్మ గారు. ఇలాంటి డేంజరస్ స్మోక్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. కలపాల్సినది కలపకుండా ఏదేదో కలిపినాదమ్మగారు. అయ్యో, అసలే మౌన వ్రతంలో ఉంది. నోరు విప్పి బాధ చెప్పుకోలేదు. కనీసం నోరారా ఆరవనూ లేదు. మా నందికకి ఎలా ఉందండి? ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? డాక్టర్ గారు, నందిక కళ్ళ పొజిషన్ ఏంటి? కళ్ళు పోయాయి.
నందికకు కళ్ళు పోయాయా? వామ్మో, మా నందిక గుడ్డిదైపోయినదా? రామా, నందికి ఇంకా బతికినంత కాలం లోకాన్ని చూడలేదా? డాక్టర్, పెళ్లి కావలసిన పిల్ల ఎలాగైనా చూపొచ్చేలా చెయ్యండి. పాయిజనస్ కెమికల్ స్మోక్ రూపంలో ఆమె కళ్ళల్లోకి పోయింది. డ్రాప్స్ వేశాను. 24 గంటల్లో చూపు రావచ్చు. కాకపోతే ప్రతి గంటకి టాబ్లెట్ వేస్తూ ఉండాలి. ఏడవకూడదు, బ్యాండేజ్ మార్చకూడదు, బ్యాండేజ్ తడవకూడదు. చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను డాక్టర్. మా అమ్మాయికి మళ్ళీ చూపొస్తే చాలు. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత చూడొచ్చు, కానీ ఏడవకూడదు. మీరు ఏడిస్తే తను భయపడి ఏడుస్తుంది. మీరంతా నవ్వండి, నవ్వించండి. ఏమీ కాదని ధైర్యం చెప్పండి. నందిక, నందిక. అమ్మగారు, ఇది సంతోషపడాల్సిన సమయమని డాక్టర్ గారు చెప్పినారు కదా. కొంచెం ఎక్కువైనాదమ్మా. సంతోషం. థ్యాంక్ గాడ్. నందిక, నీకేం కాలేదు. ఏంటిది నందిక? ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలని తెలీదా? ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నావు? ఆడపిల్లవి, పెళ్లి కుదిరింది, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలెవరికీ ఏమీ కాలేదు, నీకే ఎందుకలా జరిగింది? ఎందుకంటే ఏం చెప్తుంది అత్తయ్య, మౌన వ్రతం కదా. గ్రహచారం బాగా లేక వారం, వర్జం, తిథి, నక్షత్రం కలిసి రాక విధి వక్రించి కాలు నాగే కళ్ళని కాటేసింది. ఫన్నీ. ఏంటి? నాకు అర్థమైనది. నాకు అర్థమైపోయినది. ఏం అర్థమైంది? నందికకి ఇట అయ్యేసరికి మీకు పిచ్చి పట్టి ఇట నవ్వుతున్నారని అనుకుంటా ఉన్నది. నో బేబీ, దిస్ ఈస్ నాట్ మ్యాడ్. వెరీ సాడ్, వెరీ బ్యాడ్. బ్యాడ్, దెర్ ఈస్ గాడ్. ఓ మై గాడ్ ఆంటీ, మనం పరామర్శించడానికి వచ్చాం. 10 రోజుల ఆంగ్ల భాష పుస్తకాన్ని వల్లవేయడానికి కాదు. ఏడవద్దు అంటే ఇలా పిచ్చిదానిలా నవ్వమని కాదు. చాలా ఆపు. మీరేడవద్దు, నందికని ఏడిపించొద్దు అన్నారు డాక్టర్ గారు. దాన్ని ఇలా ఆంటీ గారు అపార్థం చేసుకున్నారు. డాక్టర్ గారు, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? లేదు, ఇంకో 1 అవర్ అబ్జర్వేషన్లో మేము ఉంచాలి. వెయిట్ చేస్తాం డాక్టర్ గారు. ఎందుకమ్మమ్మ గారు, మీరు ముగ్గురు వెళ్ళండి, నేను నందికని తీసుకొస్తాను. నాన్న తోడుగా ఉంటానమ్మగారు. అయితే నాను కూడా ఉంటాను భూమి. టాబ్లెట్లు మాత్రం గంటకి వేయడం మర్చిపోకండి, లేకపోతే శాశ్వతంగా కళ్ళు పోయే ప్రమాదం ఉంది. లేదు లేదు, గంటకి అలారం పెట్టుకొని మరీ వేస్తాం. జాగ్రత్త నందిక, ఎడవకు, కన్నీళ్ళొస్తే ప్రమాదం. పదండి.
ఇంకా మీరు వెళ్ళండి. ఏంటి నందిక ఇది? ఏదైనా ప్లాన్ చేస్తే ఫెయిల్ అయినా పర్వాలేదు, ఇంకో ఛాన్స్ వెతుక్కోవచ్చు. కానీ మనకే ఇలా రివర్స్ అయ్యేలా ఎప్పుడు ప్లాన్ చేయకూడదు. ఏంటో ఆ భూమిని పర్మనెంట్గా గుడ్డిదాని చేస్తావనుకున్నాను. తీరా చూస్తే నువ్వే గుడ్డిదానిలా తయారయ్యావు. గంట గంటకు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు. నువ్వు గుడ్డిదానివైతే ఎన్ని కోట్లు ఇచ్చినా నా కొడుక్కిచ్చి పెళ్లి చేయను. ఆ చచ్చిన దాని పేరెంట్స్ సిటీలోనే ఇంకా సర్చింగ్లో ఉన్నారు. మాట్లాడబోతే కొంచెం మిస్. మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు. వెళ్తాలే. వెళ్ళండి. ఏమే గుడ్డి మొహందానా, నా కళ్ళే పోగొట్టాలని చూస్తావా? దేవుణ్ణి నెట్ట ఆడుకున్నాడా చూసావా? నాతో ఇట్టుకోకు, సిరికి సాట్ అయిపోతుంది. పాపులము మేము ఓ తండ్రి అని పాట పాడుకుంటూ అడుక్కు తినే రోజొత్తదే నీకు. నీ పాపాలు నీకే చుట్టుకుంటాయి. గుడ్డి మొహందన, ఎడ్డి మొహందన, పంది మొహందన. నీ ముత్తేలమ్మా, ఏడున్నావు బిడ్డ? ఏమైపోయినావు బిడ్డ? ఇంత పెద్ద పట్నంలో నిన్నేడనెతికేది తల్లి? ఈ కడుపు కోత తట్టుకోలేకపోతున్నామే. అమ్మా ముత్తాలమ్మా, నీ జాడ చూపించే మనిషే లేడా తల్లి? బాబాయ్, బాబాయ్ కూర్చోండి. నేను చెడ్డోండి కాదు, పిచ్చోండి అంతకన్నా కాదు. శాతనైతే సాయం చేస్తాను, శాత కాకపోతే సాయం చేసేవాళ్ళని చూపిస్తాను. ఏమీ అనుకోకు బాబు, ఊరుగాని ఊరొచ్చింది నా బిడ్డ. ఏమైపోయిందో తెలియక తల్లడెళ్ళిపోతున్నాం. మొన్న దొంగల్ని చూసినప్పటి నుంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. నా కూతురు జాడు తెలిసే దారి చూపించినావంటే చచ్చి నీ కడుపును పుడతానయ్యా. డ్రైవర్, కార్ ఆపు. ఒకసారి వెనక్కి తీసుకో. ఆపు. అప్పలరాజు, నువ్వేంటి ఇక్కడ? వీళ్ళ కూతురు కనపడకుండా పోనాదని బాధపడుతుంటే ధైర్యం చెప్తున్నాను అమ్మగారు.